హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలిస్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఈరోజు మార్నింగ్ 4 కల్లా లేచానండి. ఎందుకంటే మంగళవారం కదా, పూజ అయితే చేసుకోవాలి. నేనైతే చిన్న ముగ్గు వేసుకున్నానండి. వైట్ మార్బుల్, అందుకే నేను రంగు చాక్పీస్తో అయితే వేసుకుంటాను ముగ్గు. ఇవైతే మా చెట్లండి. నా పూజ అయితే ఇవాళ బాగా జరిగింది. ఇలా చేసుకున్నాను నేను సింపుల్గా. ఈరోజైతే నేను మందారంతో టీ పెట్టుకుంటున్నానండి. హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. ఇవైతే పెట్టినప్పుడు ఇలా బ్లూ కలర్లో వస్తాయండి, కానీ నిమ్మరసం యాడ్ చేయంగానే పింక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఒక కెమికల్ రియాక్షన్ లాగా అనమాట. చూడండి, మందారం కలర్లో వచ్చేస్తాయి ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేయగానే. హనీ యాడ్ చేసుకుంటే అయితే బాగుంటుంది. మా వారు కూడా ఎర్లీగా లేచారు ఈరోజు, అందుకే ఇద్దరికైతే టీ పెట్టాను నేను. ప్రశాంతంగా ఆ చెట్ల దగ్గర కూర్చొని తాగుతాను నేను. మాకేదేం ప్లేస్ ఉండదండి అక్కడ. చిన్న వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు నేను సూప్ చేశానండి. స్వీట్ కార్న్ రాగి సూప్ చేశాను, అది వాటర్ మిలన్ జ్యూస్. ఈరోజైతే నేను మార్నింగ్ అయితే గుడికి వెళ్ళిపోయానండి. అంటే ప్రతి మంగళవారం ఈవినింగ్ వెళ్ళేదాన్ని. ఈరోజు మార్నింగ్ వెళ్ళాను. ఎందుకంటే ఈవినింగ్ వెళ్తే పాలు పోసేదానికి కుదరట్లేదు, అక్కడ పొయ్యనివ్వట్లేదు. అందుకే మార్నింగ్ వెళ్ళి ఇలా జంట నాగులకైతే పాలు పోసుకున్నాను. చాలా బాగుంటుందండి అక్కడ గుడికి వెళ్తే. స్వామికి అయితే ఈరోజు పర్పుల్ షేడ్లో డ్రెస్ వేశారు, చాలా అందంగా ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈరోజు. అట్లాగే బయట ఇంకో పని ఉంటే వెళ్ళానండి, అందువల్ల నాకు వంట చేసే టైం లేదు. అదే సింపుల్గా మసాలా రైస్ అయితే చేసుకున్నాను. ఈరోజైతే మేము వెల్లుల్లి ఆనియన్ తినమండి, అందుకే టమోటా వేసుకొని రైస్ అయితే చేసుకున్నాను. ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, పట్టా, లవంగం, ఒక 2 యాలకులు వేసుకొని టమోటా, బీన్స్ వేయించుకున్నాను నేను. కొద్దిగా సాల్ట్ వేసుకొని కారం, పసుపు, కొద్దిగా పెరుగు వేసి అంటే పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు అయితే వేయించుకున్నానండి. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత నేనైతే గ్లాస్ రైస్ తీసుకున్నానండి, మా ఇద్దరికే కదా అనేసి 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. అవి కొద్దిగా తెల్లిన తర్వాత పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత రైస్ వేసి 2 విజిల్స్ అయితే పెట్టానండి. సింపుల్గా అయిపోతుంది. ఏం వంట చేయాలో అర్థం కానప్పుడు ఇట్లా సింపుల్గా చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
నేనైతే పెరుగు వేసుకొని తిన్నాను. మా వారైతే జామకాయ జ్యూస్ అడిగారండి. మొన్న ఎక్కడో ఇన్స్టాలో చూసారంట. అదైతే ట్రై చేస్తున్నాను. నిన్నైతే మా అమ్మ వచ్చి జామకాయలు తీసుకొచ్చిందండి. వాటిలో అయితే ట్రై చేశాను. పాలు అందుకని నేను పాలు వేయకుండా ఓన్లీ హనీ వేసి మిక్సీ చేశాను. వడకట్టి ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా బాగుంది. ఈవినింగ్ అయితే ఇట్లా మేడ మీదకి వెళ్ళాను. చాలా నల్లగా ఉన్నాయి మబ్బులు. అయితే వర్షం పడుతుంది అనుకున్నాను కానీ పడలేదు. చాలా చల్లగా అయిపోయింది. మాకు పక్కనే కాలువ ఉంటుంది, పెద్ద కాలువ. నైట్ డిన్నర్కి అయితే చోలే కర్రీ అయితే చేశాను నేను. అంటే పొద్దున పూజకి అట్లా నైవేద్యం పెట్టాలని ఉడకబెట్టుకున్నానండి. అవైతే కొన్ని మిగిలిపోయాయి. వాటితో అయితే నేను ఇట్లా కర్రీ చేసి చపాతీ అయితే చేశాను. చాలా సింపుల్ అయిపోతుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే జీడిపప్పు నానబెట్టుకొని పచ్చి కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఒక టమోటా అయితే మిక్సీ పట్టాను. ఆ మసాలా ఒకటి వేయించుకొని దాంట్లో కారము, పసుపు, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని తెల్ల శనగలు అయితే తీసుకొని వాటిని కొద్దిగా 2 minutes అట్లా ఫ్రై చేసి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే బాగా కుక్ అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది నైట్ డిన్నర్ టైంలో అయితే. నేను ఎప్పుడు లాస్ట్లో అయితే కరివేపాకు, కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. ఒక 5 minutes కుక్ అయితే బాగుంటుందండి చపాతీలోకి. నేనైతే మల్టీగ్రెయిన్ పిండితో అయితే చపాతీ చేశాను. ఇదేనండి ఇవాళ వీడియో. చిన్న డైలీ రొటీన్ ర్యాండమ్ లాకైతే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.